పరామర్శించింది, చాలా ఉండగా దర్శింపవచ్చింది అని అడుగుతున్నారు. అందుకు రాజు, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు చేసినప్పుడు అవి నాకు చేసింది అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అని వారితో చెప్పాను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచములకు దాని లోతులకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోకి పోడు. ఎలాగైనా నేను ఆకలి కొని ఇంటిని మీరు అన్నం పెట్టలేదు, దప్పిక కొని ఇంటిని దాహం తీర్చలేదు, పరదేశులై ఇంటిని నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఇంటిని నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినై ఇంటిని నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఇంటిని నన్ను దర్శింపరాలేదు అన్నాడు. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొని ఉంట, దప్పిక కొని ఉంట, పరదేశమై ఉంట, వస్త్రహీనుడమై ఉంట, రోగిపై ఉంట, చెరసాలలో ఉంట మేము ఏనాడు చూసి పరిచర్య చేయకపోతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆయన, ఈ అత్యంతులలో ఒకరికైనాను మీదికి చేయనప్పుడు నాకు చేయనట్లే అని నిశ్చయముగా చెబుతున్నాను అని వారితో చెప్పారు. వీరు నిత్య శిక్షకు వెడలిపోవడం, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశించరు అని పలికారు. ఇది క్రీస్తు సువిశేషము.